ఇక ఈ వారం మీనరాశి వారి ఫలితాల్ని పరిశీలిస్తే గురువు తృతీయంలో ఉన్నాడు, శని సప్తమంలో ఉన్నాడు, రాహువు నవమంలో ఉన్నాడు, కేతువు తృతీయంలో ఉన్నాడు. ఈ గ్రహ విధానాన్ని పరిశీలించి చూస్తే చాలా చక్కగా ఈ వారం ఈ రాశి వారికి ఉంటుంది. పూర్వభద్ర నక్షత్రం వాళ్ళు బంధుమిత్రుల యొక్క ఆగమనం ఇంటికి ఎక్కువగా ఉంటుంది కాబట్టి చాలా సంతోషంగా గడపగలుగుతారు. ఉత్తరాభద్ర నక్షత్రం వాళ్ళు ఇంటికి సంబంధించినటువంటి మరమ్మతులు చేసుకుని కొత్త ఇల్లేమో అని అనుకునేంతటి ఆనందాన్ని పొందే ఇంట్లో సుఖంగా ఉండగలుగుతారు. రేవతి నక్షత్ర జాతకులు తాము చేస్తున్నటువంటి ఆ వ్యాపారంలో మంచి ఫలితాలని సాధించి చేతి నిండుగా ధనంతో ముఖం కళకళలాడుతూ కనిపిస్తారు. ఇలాంటి సందర్భాల్లో మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాన్ని చేయించుకోవడం చాలా అవసరం. ఇక దానపరంగా అయినట్లయితే శివ ఆలయంలోకి భస్మాన్ని కానీ, శివాలయంలోనికి కావలసినటువంటి పాత్రని కానీ ఏం కావాలో కనుక్కొని అక్కడ ఇచ్చి రావడం చాలా ఉత్తమమైన పని. ఇక ఈ వారం ఈ రాశివారు బంగారం మీద కానీ, వెండి మీద కానీ పెట్టుబడిని పెట్టుకుని ఉండడం చాలా చాలా ఉత్తమమైన పని.